దేశంలో తీవ్ర విషాదం నింపిన ఏప్రిల్ 2025 పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో లష్కర్-ఏ-తోయిబా, దాని అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు చీఫ్ హఫీజ్ సయీద్పై పేరును ఎన్ఐఏ ఛార్జిషీట్లో చేర్చింది. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించిన ఈ సప్లిమెంటరీ ఛార్జిషీట్లో హఫీజ్ సయీద్ను వ్యక్తిగత హోదాలోనూ, అలాగే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ టీఆర్ఎఫ్ చీఫ్ గాను ఎన్ఐఏ నిందితుడిగా చేర్చింది. సరిహద్దు అవతలి నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, ఉగ్రకుట్రలు పన్నడం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్లను ఈ ఛార్జిషీట్లో చేర్చారు. గతంలో దాఖలు చేసిన 1597 పేజీల ప్రధాన ఛార్జిషీట్కు కొనసాగింపుగా ఈ అదనపు ఛార్జిషీట్ను ఎన్ఐఏ దాఖలు చేసింది. ఇందులో పాకిస్తాన్ పన్నిన కుట్రలు, హఫీజ్ సయీద్ కీలక పాత్ర మరియు క్షేత్రస్థాయి విచారణ, శాస్త్రీయ ఆధారాలను ఎన్ఐఏ పక్కాగా పొందుపరిచింది. కాగా 22 ఏప్రిల్ 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు మత ప్రాతిపదికన టార్గెట్ చేసి 25 మంది అమాయక పర్యాటకులు, ఒక స్థానిక పౌరుడిని పొట్టున పెట్టుకున్నారు.